హలో గాయస్, ఈరోజు అయితే మా ఊర్లో వీబీఎస్ క్లాసెస్ అయితే చెప్తున్నారనమాట. సో మా పిల్లల్ని తీసుకొని వీబీఎస్ క్లాసెస్కి తీసుకెళ్తున్నా. మీరు కూడా ఈ చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని ఇలా క్లాసెస్కి పంపించడం నేర్చుకోండి. ఎందుకంటే మన ప్రభువు చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడని. కాబట్టి మనం ఈ చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇలా పంపించడం నేర్చుకోవాలి. ఇలా పంపించడం పిల్లలకి చాలా జ్ఞానాన్ని నేర్పిస్తుంది. మంచి తెలివితేటలు కానీ వారి భవిష్యత్తు కానీ చిన్నప్పటి నుంచే చాలా బాగుంటుంది. కాబట్టి మనం పంపించడం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నరికేసి పట్టణం అంతా కాల్ చేసి చాలా మందిని వాళ్ళ ఊరికి పనివాళ్ళుగా తెచ్చుకున్నారు. అంటే బానిసలుగా తెచ్చుకున్నారు. అలా ఆ బానిసల్లో ఎవరెవరు వచ్చారంటే చాలా మంది వచ్చారు. వాళ్ళలో ఒక నలుగురు ఫేమస్ అయ్యారు. హాయ్ 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 నేను చెల్లిస్తున్నాను కదా, మేము కూడా ఒప్పొచ్చుగా. హలో 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 ఇంకా ఇక్కడ రెస్పాండ్ అవుతున్నాం. హలో మీరు కూడా చేతి ఎక్కొచ్చు కదా. ఉన్నాయా? రెండు చేతులు కూడా అందరూ చెప్పండి. ఎంతమంది కొన్ని 2 హ్యాండ్స్. హలో హాయ్ హాయ్ వెరీ గుడ్. ఓకేనా? ఈ 3 ఫ్రెండ్స్ తో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, దానియేలు. నలుగురు చాలా మందిని తీసుకెళ్తే ఈ నలుగురే ఫేమస్ అయ్యారు. ఈ నలుగురు గురించి బైబిల్లో రాశారు. ఎందుకో ఎవరికైనా చెప్పగలరా? ఈ నలుగురే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. ఎవరైతే ఈరోజు మార్నింగ్ మనం ఏం చెప్పుకున్నాము? లోబడనొల్లని పిల్లలకు శ్రమ, లోబడితే ఆశీర్వాదం కదా. ఈ నలుగురు దేవుడికి లోబడ్డారు కాబట్టి దేవుడు ఈ నలుగురిని స్పెషల్ గా నుంచోబెట్టారు. అందరూ వీళ్ళ గురించి తెలుసుకునేలాగా చేశారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాన్ని ఈరోజు మనం మనూరులో కూడా చెప్పుకుంటున్నాము కదా. సో అలా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. అయితే వాళ్ళలాగా మనం ఉండాలి. ఆ టైంలో చాలా వేల మంది ఉన్నారు పిల్లలు బానిసలుగా. కానీ ఆ బానిసల్లో ఈ నలుగురే మంచి పేరు తెచ్చుకున్నారు, ఫేమస్ అయ్యారు. బానిసలుగా పట్టుకెళ్ళినప్పుడు ఈ నలుగురికి అమ్మా నాన్న వెళ్ళల. ఈ నలుగురే వెళ్ళారు. అమ్మా నాన్న లేరు వీళ్ళకి, టీచర్స్ లేరు, పాస్టర్స్ లేరు. ఈ నలుగురే పనివాళ్ళుగా ఉన్నారు. ఆ దేశంలో పనివాళ్ళుగా ఉన్నప్పటికీ, అంటే బానిసలు కదా, ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, మంచి బట్టలు ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అటువంటి కండిషన్స్ లో కూడాను దేవుని నమ్మారు. ఎందుకు? కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా కానీ ఎవరికి లోబడి ఉండాలి? మనం దేవునికి లోబడి భయభక్తులు కలిగి ఉండాలి అని అనుకున్నారు. అలా చాలా కష్టాలు వచ్చింది పిల్లలు. అయినా అబద్ధం ఆడే అవసరం వచ్చింది, కానీ అబద్ధం ఆడలా. దొంగతనం చేసే అవసరం వచ్చింది, కానీ దొంగతనం చేయలా. మోసం చేయడానికి అవకాశం వచ్చింది, మోసం చేయలా. రాజుగారు తిట్టుకోవడానికి అవకాశాలు వచ్చినాయి, కానీ తిట్టుకోలేదు. దేవుడు మమ్మల్ని ఇలాగే పెట్టాలనుకున్నాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ లో మేము దేవుడికి ఇష్టంగా ఉండాలి అనుకున్నారు. ఇలా చాలా సమస్యలు వచ్చినాయి. ఒకసారి అతి పెద్ద సమస్య వచ్చింది. ఆ పెద్ద సమస్య ఏంటంటే, రాజుగారు బొమ్మని పెద్ద విగ్రహం చేసి ఒక ఖాళీ ప్లేస్ లో నిలబెట్టారు. అందరూ వచ్చి ఆ ఖాళీ ప్లేస్ లో బొమ్మకి నమస్కరించాలి అని చెప్పారు. నమస్కరించాలని చెప్తే వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? మన బైబిల్లో మనకి 15 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 15 ఆజ్ఞల్లో కాదా, 15 షూరా? ఆ 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు అని ఉంది. ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. అమ్మో, మోషే గారికి దేవుడు ఆజ్ఞించాడు కదా, అది ఎవరు పాటించాలి? మనమే. సో ఇప్పుడు ఈ విగ్రహానికి నమస్కరిస్తే ఏమవుతుంది? దేవుని ఆజ్ఞ తప్పిన వాళ్ళం అవుతాము. నమస్కరిస్తేనేమో బ్రతికిపోతాము, నమస్కరించకపోతే ఏమవుతుంది?
అగ్నిలో పడేస్తారు, చచ్చిపోవడము. చావడమా బతకడమా? మీరైతే ఏం చేస్తారు పిల్లలు? బ్రతకడం కోరుకుంటాం. ఆ. ఏది భక్తి అంటే ఎలా చూపించండి నాకు. కావు కావు మన వస్తున్నారు ఇప్పుడు మరి కాకి పిల్లలాగా. వెరీ గుడ్, మంచి పిల్లలు వినండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఆదికాండం అనే బుక్. సరే, నేను నాకు చిన్న ఆలోచన వచ్చింది. పిల్లలకు బాగా ఇష్టమైంది ఏంటి స్కూల్లో? కదా, బ్రేక్ గేమ్స్ అని చెప్తున్నారు. సరే, బ్రేక్ మీకు అందరికి ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు చిన్న బ్రేక్ మీకు కదా, సంతోషం వచ్చేసింది. నాకు అనిపించేసింది, నువ్వు కనిపించింది మీ మొహాల్లో. చిన్న బ్రేక్. బ్రేక్ అనగానే అందరికి ఇంటికి వెళ్ళిపోకండి. ఇంటికి వెళ్ళిపోయి బైబుల్ ఒక ఫోన్లో ఒక గేమ్ ఆడుకొని టీవీలో మూవీ చూసి రాబాకండి. మేము ఈ లోపు ఆమె ఇంటికి వెళ్ళిపోతాము. సరేనా? ఎవరు దూరంగా వెళ్ళొద్దు. మీకు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా? ఏముంటది ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? వాష్రూమ్కి వెళ్ళడము, వాటర్ తాగడం. వీటి కోసం ఎవరు ఊరెళ్ళి రావద్దు. ఓకేనా? ఇక్కడ దగ్గరలో ఎలా వెళ్ళాలో మీకు సారథి చెప్తారు. ఓకేనా? అవి ఫాలో అవుతురు. మీకు స్నాక్స్ ఇస్తారు, అవి తిని ఇక్కడే పడేయకండి. చీమలు వచ్చేస్తే మళ్ళీ నీళ్ళు కూర్చోవాలి. ఆ రేపర్స్ కూడా ఎక్కడ పడేయకూడదు, ఇక్కడ పడేయకూడదు. మరి ఎక్కడ పడేయాలి? ఎంతో చూసి
చూపిస్తూ